సో గైస్ లెట్ మీ షో యూ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టుడే. సో నేను ఇప్పుడే జ్యువెలర్స్కో నుంచి నా గ్రాసరీ షాపింగ్ చేశాను. సో అలానే బనానాస్. సో బనానాస్ కూడా నేను ఆర్గానిక్ బనానాస్ ప్రిఫర్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక పిఎల్యూ కోడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తే ఇక్కడ పిఎల్యూ కోడ్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే 9 సిరీస్తో స్టార్ట్ అవుతుందో అది ఆర్గానిక్ అని క్లియర్గా మనం చెప్పుకోవచ్చు. సో చాలామంది స్టోర్లో ఆర్గానిక్ అని మెన్షన్ చేస్తారు, అక్కడ అన్ని మిక్సప్ అయిపోయి ఉంటాయి. బట్ మీరు చూసుకోవాలి అక్కడ ఏది సిరీస్ ఉంది. ఇప్పుడు పిఎల్యూ 9తో స్టార్ట్ అయిందంటే దీస్ ఆర్ ఆర్గానిక్ వన్స్. సో అలానే ఇంకా సో ఇవి కపుల్ ఆఫ్ ఫ్రూట్స్. ఇంకా నెక్స్ట్ నేను అలానే ఇంకా సేల్లో ఉంది బ్లూబెర్రీస్. యూజువల్లీ ఐ డోంట్ ప్రిఫర్ బ్లూబెర్రీస్, ఇదేం పెద్ద మ్యాజిక్ ఫ్రూట్ ఏం కాదు. బట్ ఐ మీన్ లైక్ లాస్ట్ 6 monthsలో దిస్ ఇస్ ది ఫస్ట్ టైమ్ ఐ గెస్ ఐ బాట్ బ్లూబెర్రీస్ అగైన్. సో ఇది అక్కడ సేల్లో ఉంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై. సో ఎప్పుడైనా డైవర్సిటీ పెట్టుకోండి ఫుడ్ చాయిసెస్ వచ్చేటప్పటికి. రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకునేలా చూసుకోండి. బట్ యూ హ్యావ్ టు చూస్ ఇట్ స్మార్ట్లీ. సో ఐ లైక్ ఎలా చెప్పాను, మీకు థిక్ స్కిన్ ఉన్న ఫ్రూట్స్ ప్రిఫర్ చేయాలి, లైక్ ఆరెంజెస్, పైనాపిల్, పపాయ అలాంటివి ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ ఇవి జస్ట్ సిలాంట్రో అండ్ మింట్ జస్ట్ టు మిక్స్ అప్ ఇన్ మై చికెన్ గ్రేవీ అండ్ అలానే చికెన్. సో దిస్ ఈజ్ ది గోట్ ఆఫ్ ఆల్ ది ప్రోటీన్ సోర్సెస్. సో నేను ఆర్గానిక్ చికెన్ ప్రిఫర్ చేస్తాను. సో ఇది మంచిగా అన్ఫ్రీజ్ చేసుకుంటాను ప్రీవియస్ డే బిఫోర్ కుకింగ్. సో నెక్స్ట్ ఐ బాట్ సమ్ స్పినాచ్. దిస్ ఈజ్ ఆల్సో ఆర్గానిక్, ఎందుకంటే ఇవి డైరెక్ట్ లీవ్స్ కదా. సో ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్ ఏమైనా ప్రిఫర్ చేసేటప్పుడు తప్పకుండా ఆర్గానిక్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ నాట్ టు హైప్ ది ఆర్గానిక్ ఫుడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇఫ్ యూ ఆర్ ఎబుల్ టు ఎఫర్ట్ చేయాలి. సో ఇలాంటి ఫుడ్ని మీరు ఎఫర్ట్ చేయగలరు అంటే డెఫినెట్లీ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతాయి ఇవి హార్వెస్ట్ చేసేటప్పుడు ఏవైనా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ అలానే వెజ్జీస్ బాట్ సమ్ గ్రీన్ బీన్స్ దిస్ టైమ్. సో యూజువల్లీ క్యారెట్స్ స్కిన్ ఉన్నవే ప్రిఫర్ చేస్తాను. సో అది మనం శుభ్రంగా తీసి కుక్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఎగ్స్, డోంట్ మిస్ అవుట్ యువర్ ఎగ్స్ గైస్. ఎగ్స్. సో ఎగ్స్ వచ్చేటప్పటికి నేను ఎప్పుడు కూడా ఆర్గానిక్ ఫ్రీ రేంజ్ ఎగ్స్ ప్రిఫర్ చేస్తాను. సో ఇఫ్ యూ సీ ఆర్గానిక్ ఫ్రీ రేంజ్ ఎగ్స్, ఎందుకంటే ఎప్పుడైతే హెల్త్ ఫ్రీ రేంజ్లో ఉన్నాయంటే యూజువల్లీ గ్రాస్ అండ్ లిటిల్ ఏమంటారు వామ్స్ లాంటి వీటిపైన ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఇవి ఫ్రీ రేంజ్కి వదిలేస్తారో ఆ సన్లైట్ ఎక్స్పోజర్కి వీటికి కూడా దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ దే ఆర్ గ్రోయింగ్ అండర్ ప్రాపర్ ఎన్వైర్న్మెంట్ అది. సో ఎప్పుడు కూడా మీరు ఎగ్స్ కొనేటప్పుడు జస్ట్ చెక్ మీ బ్రాండ్ ఏదైతే ఉందో. ఇప్పుడు పర్టికులర్ బ్రాండ్ ఉంది, లెట్స్ సే పెడిటేరియన్ బ్రాండ్ ఉంది. సో అది దాని క్వాలిటీ కంట్రోల్ ఎలా ఉంది అనేది ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి దీనికి కంపెనీ యొక్క క్వాలిటీ కంట్రోల్ ఏంటి, వీళ్ళు హెన్స్ని ఏ ఫీడ్ చేస్తారు, డూ దే ఫీడ్ దీస్ హెన్స్ విత్ సాయ్ ఆర్ కార్న్, లేదంటే ఆర్ దీస్ హెన్స్ ఫ్రీ ఫ్రమ్ సాయ్ అండ్ కార్న్, ఇలాంటివి చూసుకోవాలి. అండ్ ఎనీ సింథటిక్ పెస్టిసైడ్స్ లాంటివి ఏమైనా యూజ్ చేస్తున్నారా, అండ్ ఏమైనా యాడెడ్ హార్మోన్స్ ఆర్ యాంటీబయాటిక్స్ లాంటివి ఏమైనా యూజ్ చేస్తున్నారా. సో ఇవన్నీ కూడా క్లియర్గా లేబుల్ మీద చదివి ఈ కంపెనీ పైన రీసెర్చ్ చేసి దెన్ గెట్ ఆర్గానిక్ ఫ్రీ రేంజ్ ఎగ్స్ గైస్. సో అలానే ఇంకా దీస్ ఆర్ సమ్ వెజీస్. ఐ యూజువల్లీ టాలరేట్ బెల్ పెప్పర్స్ వెల్. సో నేను రెడ్, గ్రీన్ అండ్ దీస్ ఎల్లో వన్స్ అండ్ సమ్ ఆరెంజ్ వన్స్, దీస్ బెల్ పెప్పర్స్ నేను కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ లైక్ దెమ్ టు సార్ట్ దెమ్. సో నేను నా ఫర్దర్ వీడియోస్లో ఇది ఎలా కుక్ చేసుకుంటాను ఏంటి కూడా మీకు క్లియర్గా అన్నీ చూపిస్తాను. దిస్ ఈజ్ ప్రెటీ మచ్ మై గ్రాసరీస్. సో గైస్ ఇది హార్డ్లీ మీకు ఎంత అవుతుంది చెప్పండి. చాలామంది అనుకుంటారు డైటింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ సో బేర్లీ లైక్ నేను ఎవ్రీ 2 weeksకి ఒకసారి లైక్ $50 to $60 అవుతుంది హార్డ్లీ మంత్లో. నాకు $250 to $300లో నాకు నా గ్రాసరీస్ అన్నీ కూడా మొత్తం ఫినిష్ అయిపోతాయి. సో గైస్ ఇన్ఫ్యాక్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తారో దాట్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ గెటింగ్ యువర్ ఫుడ్ సార్టెడ్ అవుట్ ఇన్ యువర్ హోమ్. సో మీరు ఎప్పుడైతే సిస్టమేటిక్గా మీకు ఏ ఫుడ్ తినాలి అనే ఐడియా వస్తుందో అప్పుడు మీరు యుల్ బి స్పెండింగ్ లెస్ అమౌంట్ కంపేర్డ్ టు వెన్ యూ గో అవుట్ ఫర్ ఎ రెస్టారెంట్. సీ గైస్, సో మీరు ఎప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తారో మీకు ఆబ్వియస్లీ ఫర్ ఈచ్ పర్సన్ ఒక్క మీల్కి హార్డ్లీ $30 to $35 ఈజీలీ $30 to $35 ఈజీగా మీరు స్పెండ్ చేస్తారు. సో లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ గెటింగ్ మై గ్రాసరీస్ ఇవన్నీ కూడా నాకు మోర్ దెన్ 20 days to like 2 weeks కన్నా ఎక్కువే వస్తాయి. సో దిస్ ఈజ్ లైక్ ఫర్ 2 weeks. సో హార్డ్లీ ఐ స్పెండ్ $50 to $60. సో అర్థం చేసుకోండి, దిస్ ఈజ్ వాట్ యువర్ కార్ట్ హ్యాస్ టు లుక్ లైక్ బేసికలీ. ఇంకంతకన్నా ఏది అవసరం లేదు గైస్. ఓట్స్ అని, మిల్క్ అని, ఇవన్నీ మనకు మిల్క్ వచ్చిందా, మిల్క్ క్వాలిటీ తెలియదు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని. అండర్స్టాండ్ అంటిల్ యూ హ్యావ్ అ ట్రస్టెడ్ ఫార్మ్ అండ్ యూ గో దేర్, టాక్ టు దెమ్ అండ్ గెట్ ఇట్.
సో ఓట్స్ వైస్కి వస్తుందా, ఓట్స్ కార్బ్ సోర్సెస్ మనకు ఆబ్వియస్లీ రైస్ ఉంది, పొటాటోస్ ఉన్నాయి, ఇలాంటివి ప్రిఫర్ చేయండి. పొటాటోస్ వచ్చేసి అటైటీ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి పొటాటోస్ లాంటివి అవి కూడా ప్రిఫర్ చేయండి. ఓట్స్ ఇస్ ఆల్సో ఫైన్ ఎవ్రీ నవెంబర్, బట్ ఓట్స్లో కూడా చూసుకోండి ఏవి ఉన్నాయి మంచిగా, ఎలాంటి కంపెనీ నుంచి వస్తున్నాయి ఆర్గానిక్, అది వాటిని ఎలా ఇచ్చేస్తారు ఇది కూడా. అదే రైస్ అనుకోండి, ఇట్స్ ది గోట్ ఆఫ్ కార్బ్స్, లైక్ బెస్ట్ కార్బ్ సోర్స్ ఏదైనా ఉందంటే ఇట్స్ వైట్ రైస్ అంతే. సో హార్డ్లీ ఇవే కొనుక్కుంటాను నేను. మహా అయితే ఇంకా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఫర్ టాపింగ్కి యూస్ చేస్తాను, లేదంటే లైట్ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాను. అది కూడా ఎవ్రీ 1 మంత్కి ఒకసారి బిగ్ ఆయిల్ క్యాన్ తెచ్చుకుంటా, అంతే అయిపోతుంది. అండ్ దీస్ ఆర్ సమ్ టొమాటోస్ అంతే. ఇంక ఇవన్నీ కూడా నేను ఎలా కుక్ చేస్తాను, నేను చికెన్ ఎలా స్మార్ట్గా కుక్ చేసుకొని డైలీ ఎలా ఇంత కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాను అనేది ఫర్దర్ వీడియోస్లో కూడా డిస్కస్ చేద్దాం. సీ యూ అంటిల్ దెన్, టేక్ కేర్.